హలో ఆల్. ఈ వీడియోలో ది డెవిల్స్ మౌత్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 46 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ మనం చాలా మాన్స్టర్ మూవీస్, క్రియేచర్ మూవీస్, ఈ షార్క్ మూవీస్ చూసాం కదా. అందులో ఏ ప్లాట్ అయితే ఉంటుంది, ఎక్కడ అదే ప్లాట్ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ అయితే థాయిలాండ్ ట్రిప్ కి అయితే వెళ్తారు. అక్కడ ఒక డెవిల్స్ మొత్తం లొకేషన్ ఉంటుంది, కొన్ని కేవ్స్ లోపల. ఆ లొకేషన్ కి అయితే వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద షార్క్ అటాక్ అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అక్కడి నుంచి బయటపడ్డారా లేదా అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్య, నాకైతే వర్కౌట్ అయింది. కాకపోతే ముందే చెప్పేస్తున్నా, స్టోరీ రొటీన్ గా ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ కూడా కాదు, చాలా రొటీన్ సెటప్. అండ్ ఈవెన్ ఈ ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్ళడం అండ్ లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అన్ని కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. అండ్ మరీ చెప్పేస్తున్నా, చివరికి ఎవరు బతుకుతారో కూడా మీకు మూవీ స్టార్టింగ్ లోనే అర్థమైపోద్ది. ఇవన్నీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి, మీరు చాలా మూవీస్ లో చూసిందే ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. బట్ ఎందుకు వర్కౌట్ అవుతారు అంటే ఆ షార్క్ సీక్వెన్సెస్ కానీ అండ్ అలాగే కేవ్స్ లోపల జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే మెయిన్ గా నాకు కనెక్ట్ అయింది సినిమా స్టార్టింగ్ లోనే కనెక్ట్ అయిపోయింది. సముద్రం మధ్యలో జెల్లీ ఫిష్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి మొదలైంది. సో వాళ్ళు చూపించే విధానం అంతా కూడా చాలా టెన్షన్ పెట్టే విధంగా ఆ సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఎలాంటి మూమెంట్స్ మూవీ మొత్తంలో చాలానే ఉంటాయి. సో వాటి పరంగా మీకు మూవీ వర్కౌట్ అవుతుంది అనమాట. సో అందుకే నాకు నచ్చిందని చెప్తున్నా. అండ్ ఈ జెల్లీ ఫిష్ సీక్వెన్స్ ఒకటి అండ్ అలాగే కేవ్స్ లోపల ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఊపిరి తీసుకునేది. ఆ సీక్వెన్స్ అయితే భలే అనిపించింది భయ్య, నాకైతే పిచ్చి పిచ్చిగా వర్కౌట్ అయింది నాకు ఆ సీన్, సూపర్ గా అనిపించింది. ఈ షార్క్ తో ఏదైతే కొన్ని సీక్వెన్సెస్ చూపించారో అండర్ వాటర్ లోపల, వాటిని కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. యాక్చువల్లీ మరి ఏదో లో బడ్జెట్ విఎఫ్ఎక్స్ ఎలాంటివి కాకుండా కొంచెం చాలా రియాలిటీకి తగ్గట్టుగానే ప్రెజెంట్ చేస్తారు. ఆ మూమెంట్స్ అన్ని కూడా బాగుంటాయి. బట్ ఆ షార్క్ అక్కడికి ఎలా వచ్చింది ఏంటి ఇదంతా కూడా కొంచెం ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు. అండ్ అలాగే కొన్ని లాజిక్లు కూడా అసలు పట్టించుకోకూడదు షార్క్ అటాక్ సీక్వెన్సెస్ లో. సో వాటి పరంగా ఓకే, పట్టించుకోము, రొటీన్ గా ఉన్నా పర్లేదు, జస్ట్ టైం పాస్ అయితే చాలా అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. అండ్ సినిమా ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, ఎక్స్పోజింగ్ మొత్తం మూవీ నుంచి స్టార్టింగ్ వరకు ఉంటుంది. అండ్ కిసింగ్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.